తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. రానున్న పురపాలక, నగరపాలక, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన పార్టీ కమిటీ భేటీ అయింది. విజయవాడలో జనసేన పార్టీ PAC చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కూటమి స్ఫూర్తిని కొనసాగించే విధంగా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికలను, ఈ భేటీలో చర్చించిన అంశాలను పవన్ కళ్యాణ్కి నివేదించనున్నారు. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో భాగంగా అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వారం రోజుల్లో పరిష్కారం కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తుని MPDO కార్యాలయంలో మండల పరిధిలోని ప్రజల నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అర్జీలను, దరఖాస్తులను స్వీకరించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు, భూ రికార్డులు, ఆన్లైన్లో నమోదు, రీసర్వే, పంట నష్టం, CC రోడ్లు, డ్రైన్స్, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై 165 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో నమోదైన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారాలు ఇవ్వాలన్నారు. వచ్చే వారం జరిగే కార్యక్రమం నాటికి ఈ అర్జీల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను సహాయ కమిషనర్ ఈవో బొద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండడ నాగభూషణం, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ మద్దతులతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మావుళ్లమ్మ ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి, సత్తి బ్రహ్మారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమర్పయామి. ఈ మనసులో ఉన్న కోరికలతో భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ 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 మావుళ్లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా నేను దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. ముఖ్యంగా గ్రామ దేవతలు ప్రజానీకం యొక్క ఐక్యతకి నిదర్శనంగా, గ్రామంలో కులాలకి మతాలకి అతీతంగా గ్రామ దేవతల్ని అందరూ దర్శనం చేసుకునే విధంగా పూర్వీకులు మనకి గ్రామ దేవతలను ప్రతిష్ఠించారు. కానీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే గ్రామ దేవతల్లో ప్రసిద్ధి చెందింది శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు. నేను కూడా భీమవరంలో ఇంజనీరింగ్ చదువుకోవడం జరిగింది, SRKR ఇంజనీరింగ్ కాలేజ్ లో. అందువల్ల మావుళ్లమ్మ వారి విశిష్టత అందరికీ తెలుసు. అత్యంత విశిష్టత కలిగి మావుళ్లమ్మ వారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ భీమవరం పట్టణం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో NDA కూటమి ఇక్కడ ఉందో, NDA కూటమి సంకల్పించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ, మరి అందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రకృతి కాపాడబడాలి. ఏదైతే గ్రామ దేవతలు ప్రకృతికి నిదర్శనం, ఆ ప్రకృతి కాపాడే విధంగా అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ, మరి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈవో గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఘన స్వాగతం పలికి మాకు అమ్మవారి దర్శనం చేయించినందుకు, అదేవిధంగా ప్రధాన అర్చకుల వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ మావుళ్లమ్మ అమ్మవారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఆంధ్రప్రదేశ్కు జీవనాధారమైన ఆక్వాకల్చర్ అనేక సమస్యలు ఎదుర్కొంటుందని, ప్రస్తుతం రొయ్య మేత ధరలు కేజీకి 10 రూపాయలకు పైగా ఒకేసారి పెంచడం వల్ల ఆక్వా రైతులకు మరింత భారంగా మారిందని వైసీపీ వుడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ PVL నరసింహరాజు అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదాంబరం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రొయ్య మేత ధరల పరిస్థితిపై ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఆంధ్రాకి జీవనాధారమైన ఆక్వాకల్చర్కి అనేక సమస్యల్ని ఎదుర్కొనడం జరుగుతుంది రైతులు. దానికి మరింత భారంగా ఈరోజు ఏదైతే మేతలు ఉన్నాయో మేతలన్నీ కూడా విపరీతంగా ఎప్పుడూ లేనంతగా మరి కేజీకి వచ్చి 10 రూపాయల పైన మేత ఒకేసారి పెంచడం వల్ల రైతులు మరింత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు చూసుకుంటే అలా ఆస్తులు తాకట్లు పెట్టి లక్షలాది రూపాయల లీజులు తీసుకుని చాలా మంది ఆక్వాకల్చర్ చేయడం జరుగుతుంది. వైరస్ ని తట్టుకుని పంట వస్తాం ఒక అదృష్టం అనుకుని భావిస్తున్న టైంలో ఈ మేతల మీద అలాగే కరెంట్ సబ్సిడీ ఇస్తానన్న కూడా ప్రభుత్వం కరెంట్ సబ్సిడీ కూడా లేకుండా మరి అన్ని రకాలుగాని మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏదైనా ఇలాంటి పెంపు చేయాలంటే ఒక ఆక్వా అథారిటీ ఏర్పాటు చేసి రైతుల్ని ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిపి కూర్చోబెట్టి రీజనబుల్గా చేయటం జరిగేది. ఇప్పుడు కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఒకేసారి 10 రూపాయల పైన ఫీడ్ పెరగడం అనేది గత 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు. అలాగే రేటు కూడా రైతుకి గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో మరి కరోనా టైంలో కూడా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి రేట్లు బాగా తగ్గించేసినా వాళ్ళందరినీ పిలిపించి అందరికీ కూడా రైతులకి ఉత్పత్తులన్నీ కూడా కొనేలాగా వారికి మద్దతు ధర ఇచ్చేలాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం కూడా మనం అందరం చూసాం. మరి కూటమి ప్రభుత్వం మన ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అందరికీ కూడా సబ్సిడీ మీద ఎలక్ట్రిసిటీ ఇస్తామని ఆక్వా రైతులందరినీ ఆదుకుంటామని చెప్పి అనేక మాయ మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆ రోజు వారి మాటలు విని మరి ఆక్వా రైతులందరూ కూడా ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈరోజు అలాంటి రైతుల్ని ఇబ్బంది పెట్ట ఇలా ఉత్పత్తిదారులు రేటు పెంచితే కనీసం మాట్లాడకుండా ఉండటం చాలా దారుణం. వెంటనే దీని మీద స్పందించాలి. ఇక్కడే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టి ముందు ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చి ఇప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందుల్ని తక్షణం ఆయన చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ధరలు తగ్గించేలాగా ప్రయత్నం చేయాలి. దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఆయన కూడా చేయవలసిన అవసరం ఉంది. మరి ఏం చేద్దంటే ఉండి కాన్స్టిట్యున్సీలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ ఆక్వాకల్చర్ ఉంది కాబట్టి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా డిప్యూటీ స్పీకర్ మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇప్పటికీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా తప్పనిసరిగా దీని మీద రివ్యూ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు రివ్యూ చేసి మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. లేని పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా రైతులకి వెనకాలండి వాళ్ళ న్యాయమైన కోరికని తీర్చే వరకు కూడా వారితో ఉండి ఆందోళన చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్ళీ ధరలు తగ్గించడానికి మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పి మీద రాష్ట్రంలో ఎంతో ఆదాయాలు వస్తున్నాయి. ఒక్కసారిగా మేము 30 సంవత్సరాల నుంచి పరిశ్రమలో ఉన్నాం. 8 రూపాయలు రేటు పెరుగుతాం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో సోయా 70 రూపాయలు 35 రూపాయలు వస్తే అందరూ డిమాండ్ చేస్తే రూపాయన్నర ₹1 కేజీకి తగ్గించారు. ఈరోజు ఒకసారి 8.5 10 రూపాయలు పైగా పెంచారంటే రైతులు చాలా దురదృష్టకరం. మేము ఇప్పటికే ఈ వైరస్ వైట్ కట్ట పరిస్థితుల్లో లీజులు కట్టలేని పరిస్థితుల్లో అక్బరంగా ఉంది. కానీ మాకు వేరే దారి లేక ఈ పరిశ్రమ మొదలలేకున్నాం. మరి దీని మీద ఇంతంతగా ఒకసారి మీరు మా అచ్చెన్నాయుడు గారు మాకు ఏమీ తెలియదు అంటున్నారు. సిఎంపిసిలోకి ఈ 20 రోజుల్లో బేదా మస్తానరావు గారు కానీ అవంతి ఇంద్రకుమార్ గారు 3 సార్లు లేదని అందరూ చెబుతున్నారు. ఎవరో తెలియకుండా ఫిషరీస్ కానీ నాసా గారికి కానీ అందరికీ 20 రోజుల కిందటే మేము తెలియజేసామని వాళ్ళు అంటున్నారు. మరి గవర్నమెంట్కి అది కూడా తెలియలేదు ఏమిటో మాకు అర్థం కావట్లేదు. దీని మీద వెంటనే చర్య తీసుకుని రైతులని
సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. అలాగే ఒక పక్క 8 రూపాయలు పెరిగింది, కేజీకి 15 రూపాయలు రేటు తగ్గించారు. ఏదో భూతత్వంలో చూపించినట్టు 260, 270, 100 కౌంట్లు చూపించినారు తప్ప గతంలో ప్రతి 70కి 80కి 30 రూపాయలు తేడా ఉండేది, 80కి 90కి 20 రూపాయలు తేడా ఉండేది, 90కి 100కి 10 రూపాయలు తేడా ఉండేది. ఆ 260 చూపించి మాకు రావాల్సిన డబ్బు మొత్తం ఈ కౌంట్లో 70కి 80కి 10 రూపాయలు, 80కి 90కి 10 రూపాయలు, 90కి 100కి ప్యాక్ రేట్ పెట్టి రైతుల దగ్గర దౌర్జన్యంగా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఈ రేట్లు తగ్గించి ఏదన్నా అడిగితే 260, 270 చూపించినారు తప్ప కింద కౌంట్ రేట్లు వేయి మాకు 70 నుంచి 80కి రావాలంటే 15 రోజులు 12 రోజులు పడుతుంది. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అందరికీ తెలిసిందే. ఇది ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి దళారీ చేతుల్లో పరిశ్రమ చాలా దీన స్థితిలో ఉంది. అప్పుడే డిసెంబర్లో వేసిన క్రాప్ 3 సార్లు పోయి, 4 సార్లు పోయి, 5 సార్లు పోయి క్రాపే నిలబడిన పరిస్థితిలో ఉంది. రైతాంగం అంతా కూడా 1-2 నెంబర్లు వాడుతున్నారు తప్ప 3 నెంబర్కి వచ్చేసరికినే వైరస్ వల్ల, సీడ్ క్వాలిటీ లేకపోవడం వల్ల, వాతావరణ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా రైతాంగం చాలా నష్టపోయి హీన స్థితిలో ఈ కల్చర్ చేస్తున్నారు. మన ఫిబ్రవరి నెలలోనే వనామీ కేజీకి వచ్చి 5 రూపాయలు పెంచారు. 4 నెలలు గడవక ముందే మళ్ళీ రోజు 8 నుంచి 10 రూపాయలు పెంచామని ఇది ఇన్వాయిస్ అందరికీ డీలర్లందరికీ ఇస్తున్నారు. ఫిష్ ఫీడ్ కూడా చాలా దారుణం. ఏదైతే ఫంగస్కి రూప్చంద్కి వాడే ఫిష్ ఫీడ్ ఉందో, పిల్లెట్లు ఉన్నాయో అది మన ఫిబ్రవరి నెలలో దాని మీద కూడా కేజీకి 2.5 పెంచారు. అది సాలదన్నట్టు మళ్ళీ 3 నెలలు తిరగకముందే ఈరోజు మళ్ళీ 2.5 పెంచుతున్నారు. రైతులు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సిండికేట్ అయిన వ్యాపారస్తులందరి మీద కూడా తోటి మాట్లాడి ఇది చేయకపోతే కనుక రేట్లు తగ్గించకపోతే కల్చర్ చేయటం చాలా కష్టం. ఇదే కాకుండా కరెంట్ సబ్సిడీ విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం చాలా అన్యాయంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. పన్ను చెల్లింపుదారులను వేధించకుండా టెక్నాలజీతో వసూలు చేయాలని అధికారులకు ఆదేశం. ఘనంగా సర్ అర్దార్ కాటన్ జయంతి వేడుకలు. పెదమలలోని క్యాంప్ కార్యాలయం వద్ద కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ధవళేశ్వరం ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కాలువల నిర్మాణాలకు ఆనాడు సర్ అర్దార్ కాటన్ ఎంతో కృషి చేశారు కొనియాడిన మంత్రి నిమ్మల రామనాయుడు. స్థానిక సంస్థల వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన కమిటీ భేటీ. అనుసరించాల్సిన విధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.